అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అంటే మన ఇండియాలో చాలా తక్కువ కేసెస్‌లో ఉంటాయి రేషియోలో చూసుకుంటే. ఫారెన్‌లో చూసుకుంటే అండ్ యూఎస్‌లో కానీ ఎక్కడైనా చూసుకుంటే వాళ్ళకి 13 ఇయర్స్‌కి, 14 ఇయర్స్‌కి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం గానీ, వాట్ ఈస్ అవును. మీన్ బై అంటే అని చెప్పడం అనే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మన దాంట్లో చాలా తక్కువ ఉంటది. సో, ఎందుకంటారు? ఎప్పుడు ఉండొచ్చంటారు? సో, మీరు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మంచి పాయింట్ తీశారు. హ్మ్. అసలు సెక్స్ అంటేనే అంటే ఇండియన్ కల్చర్‌లో యాహ్! ఒక బూతు పదం. సో, చేశారా? అయ్యిందా సార్? అది అలాగా కన్వే అవుతుంది బయట. యూజువల్లీ సెక్స్‌నాలజీ ఇండియన్స్‌లో బాగుండేది. కామసూత్ర ఇట్లాంటివన్నీ ఉండేటివి కదా! యాహ్! బట్ సమ్‌హౌ ఈ కల్చరల్‌గా మనం ఏంటి అంటే సెక్స్‌లో చాలా బ్యాక్‌వర్డ్ అయిపోయాం. సో, అందుకని ఈ సెక్స్ గురించి మాట్లాడడమైనా, పక్కన వాళ్ళతో డిస్కస్ చేయడం అన్నా చాలా తప్పయిపోతుంది. యాహ్! సో, అసలు సెక్స్ ఎడ్యుకేషను 4-5 ఇయర్స్ ఏజ్‌లో మొదలెట్టాలట. గాడ్. ఆ! అంటే ఇట్స్ నాట్ అబౌట్ యాక్చువల్ సెక్షువల్ థింగ్స్, యాహ్! బట్ సెక్షువల్ పార్ట్స్ గురించి డిస్కస్ చేయటం. హుహు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళ చిన్న పిల్లల్లో ఏంటి హ్మ్. డెవలప్‌మెంట్ అంటే ఏంటి? పెన్నీస్ అంటే ఏంటి? యాహ్! వాళ్ళకి అసలు తెలీదు. అసలు వాట్ అవును. ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ అని. అవును. సో, వాటి గురించి నాలెడ్జ్ ఇవ్వటం కూడా సెక్స్ ఎడ్యుకేషన్. ఓకే. ఆ! వాళ్ళ బాడీస్ చేంజ్ అవుతుంటాయి. వాటిలో అసలు బాడీ పార్ట్స్ ఏంటి? వాటి ఉపయోగం ఏంటి? అని తెలుసుకోవడము ఫస్ట్ అక్కడి నుంచి మొదలవ్వాలి.